వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఆకస్మిక మరణాలు సంభవిస్తున్న నేటి తరుణంలో ముందస్తుగానే ఆరోగ్య పరీక్షలు చేయించుకుని విలువైన జీవితాన్ని కాపాడుకునే సదుద్దేశంతో కీర్తిశేషులు ప్రభావతి చలసాని చౌదరి రాయల్ వారి జ్ఞాపకార్థం రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ వారి సహకారంతో డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారిచే ఉచిత మెడికల్ క్యాంప్ ని గుడివాడలోని ప్రభావతి గార్డెన్స్ కోతిబొమ్మ సెంటర్ లో నిర్వహించడం జరిగింది. క్యాంపులో ఆర్థోపెడిక్, జనరల్, మోకాల నొప్పులు, బీపీ, షుగర్, ఊపిరితిత్తులు మొదలైన వంటి పేద మధ్యతరగతి ప్రజలకి అనుభవజ్ఞులైన డాక్టర్లచే వైద్య పరీక్షల్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుడివాడ రోటరీ క్లబ్ పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల సహకారంతో 2 నెలల నుంచి అన్ని వ్యాధులకు వైద్య పరీక్షలు చేసి సరైన మందులు ఇవ్వటం జరుగుతున్నది. ఈ క్యాంపులో షుగర్కి కానీ, బీపీ, ఇంకా గుండె జబ్బులు, నరాల సంబంధించినవి మరియు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇలా ఏ రకమైన వ్యాధులు ఉన్నా కూడా గుర్తించి వాటికి ఇక్కడ మందులు ఇవ్వబడుతున్నాయి ఉచితంగా. ఇంకా ఎక్కువ పరీక్షలు అవసరమైనప్పుడు ఈ కార్డు మీదే మీకు పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల వారు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే మీకు ఉచితంగా అన్ని వైద్యాలు చేస్తారు. ఈ అవకాశాన్ని ఈ గుడివాడ పట్టణ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, గుడివాడ పట్టణ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఇది ఈ సంవత్సరం పొడుగుతా జరిగే క్యాంపు. మొదటి ఆదివారం, 3వ ఆదివారం ఈ వైద్యులు వస్తారు. కాబట్టి ప్రజలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నేను పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్లో ఒక ఇంటర్ని. ఈ క్యాంప్ కి మీకు ఫస్ట్ టైం వస్తుందా? ఇక్కడికి వచ్చి జనరల్ మెడిసిన్ అండ్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ షుగర్ అలాంటివి వాళ్ళు బేసిక్ కంప్లైంట్స్ అలాంటివి స్టార్ట్ వాళ్ళు పాస్ ఆన్ చేస్తారు అన్నమాట. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళకి మెడికేషన్స్ అలాంటివి బేసిక్గా రాస్తారు. ఈసీజీ టెస్ట్ అలాంటివి చేస్తుంటారు. డాక్టర్ రాజేష్, నేను పిన్నమనేని మెడికల్ కాలేజ్ నుంచి వచ్చాను. నేను అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ప్రతి ఇందులో భాగంగా నేను ఎంపీ వైద్యానికి సంబంధించి కాలేజ్ తరఫున ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు ఒక 15 మందికి ఎముకల వైద్యం అందించడం జరిగింది. అందులో ఎక్కువ మంది నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి బాధపడే వాళ్ళు మనకి ఎక్కువ మంది వచ్చారు. ఇవి రాకుండా ఉండాలంటే ప్రజలు కొంచెం పౌష్టికాహారం తీసుకొని సరైన వ్యాయామాలు అన్ని చక్కగా చేసుకుంటే
మనకి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యం పైన అవగాహన పెంచుకోవడం కూడా చాలా అవసరం. ఇవన్నీ వచ్చిన పేషెంట్ అందరికీ చక్కగా వివరించడం జరిగింది.